వెల్కమ్ టు బిగ్ బ్యాంగ్. దిస్ ఇస్ సతీష్. భద్రాచలం ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు కాంగ్రెస్ లో చేరారు. త్వరలో 25 మంది కాంగ్రెస్ లకు వస్తారని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అంటున్నారు. మేనిఫెస్టోలో పార్టీ మారిన వారిపై అనర్హత వేటు వేస్తామని కాంగ్రెస్ చెప్పిందంటూ ఇటు కేటీఆర్ ట్వీట్ చేసి అధికార పార్టీని ఇరుకుని పెట్టే ప్రయత్నం చేస్తున్నారు. అసలు తెలంగాణ రాజకీయాల్లో రాబోయే రోజుల్లో ఏం జరగబోతోంది? మరికొంతమంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్ లోకి వెళ్తారా? ఇప్పటికే వెళ్లిన వాళ్ళు ఇంకా వెళ్లబోయే వాళ్ళ భవిష్యత్ ఏంటి? మేనిఫెస్టోలో ఇచ్చిన హామీని కాంగ్రెస్ అమలు చేస్తుందా? అసలు కాంగ్రెస్ లోకి వెళ్లబోయే ఎమ్మెల్యేలు ఎవరు? తెలంగాణ రాజకీయాలు ఎన్నికలకు ముందు తర్వాత ఏ మలుపులు తిరగబోతున్నాయి? ఇదే అంశాన్ని బిగ్ బ్యాంగ్ డిబేట్లో మాట్లాడబోతున్నాం. చర్చలో పాల్గొంటున్నారు కాంగ్రెస్ పార్టీ నుంచి సీనియర్ నేత, ప్రస్తుతం ప్రభుత్వ విప్పుగా ఉన్న ఆది శ్రీనివాస్ గారు, అలాగే బీఆర్ఎస్ నుంచి ఆ పార్టీ సీనియర్ నేత, శాసనమండలి సభ్యులుగా ఉన్న రవీంద్రరావు గారు డిబేట్లో జాయిన్ అవుతున్నారు. రైట్, ఆది శ్రీనివాస్ గారు, ఖమ్మంలో బీఆర్ఎస్ ఒక రకంగా ఖాళీ అయిపోయినట్టే, వాళ్ళకున్న ఏకైక ఎమ్మెల్యే నేను మీ కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఆల్రెడీ దానం నాగేంద్ర మీ పార్టీలో చేరారు. 25 మంది ఎమ్మెల్యేలు టచ్లో ఉన్నారని ఉత్తమ్ కుమార్ రెడ్డి అంటున్నారు. అయితే ఇక్కడ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ మాజీ మంత్రి కేటీఆర్ ప్రస్తావిస్తున్న అంశం ఏంటంటే, ఆల్రెడీ కాంగ్రెస్ పార్టీ ఒక మేనిఫెస్టో రిలీజ్ చేసింది. ఈ మేనిఫెస్టోలో రాజ్యాంగ పరిరక్షణ అనే ఒక చాప్టర్లో 13వ పాయింట్ని కోట్ చేశారు కేటీఆర్. ఆయన ఏమంటారంటే, ఎమ్మెల్యేలు ఎంపీలు ఒక పార్టీలో గెలిచి ఇంకో పార్టీకి వెళ్తే వెంటనే అనర్హత వేటు పడేలా చట్ట సవరణ చేస్తామని కాంగ్రెస్ చెప్తోంది. మరి ఒకవైపు నేతలను తీసుకుంటున్నారంటే వీళ్ళపై కూడా అది అమలు చేస్తారా? ఇదే ఆయన అడుగుతున్న స్ట్రైట్ క్వశ్చన్. ఆది శ్రీనివాస్ గారు, ఇప్పుడు కేటీఆర్ గారు ట్విట్టర్ లో మళ్ళీ మేము ఇంతకుముందు ఒకసారి అన్నాం, మేడిగడ్డకి వెళ్ళినప్పుడు అక్కడ 1 నిమిషం నరగంట కూడా ఎక్కువ లేడు పగిలిన కాళేశ్వరం దగ్గర. అది ఎందుకు ట్విట్టర్ లో పెట్టలేదంటే దానికి సమాధానం లేదు. సరే, అంటే వాళ్ళ తప్పిదాలను ట్విట్టర్ లో వేదికలు పంచుకోవడానికి ఆయనకి ఇష్టం ఉండదు, ఎవరు ప్రజలన్నీ గమనిస్తారు. ఈరోజు కాంగ్రెస్ పార్టీ కాదు, సగటులో నేను కూడా అనేక సందర్భాల్లో కూడా అన్నా, గత రాబో రోజుల్లో అనేక అంశాలపైన చర్చ జరిగేటువంటి సందర్భంలో ఒక పార్టీ నుంచి గెలిచిన వారు మరో పార్టీకి వెళ్ళినప్పుడు రాజీనామా చేసిన వెళ్ళాలి, లేదంటే వారి యొక్క సభ్యత రద్దే విధంగా చట్టం ఉంటే బాగుంటుందని చెప్పని నా వ్యక్తిగత అభిప్రాయం ఉండే. అది కూడా అనేక సందర్భాల్లో చెప్పినటువంటి గుర్తు. ఈరోజు కాంగ్రెస్ పార్టీ కూడా రాబో రోజుల్లో, అంటే భారతీయ జనతా పార్టీ ఓవైపు దేశవ్యాప్తంగా కూడా ఏ విధంగా పార్టీలను కూలదీయడం కానీ, వాళ్ళు ప్రశ్నించే వారిని గొంతులను సిబిఐ ఈడీ ద్వారా వారికి వైపు మలుచుకున్న విధానం ఏదైతే మనం చూసినామో, అది తెలంగాణ రాష్ట్రంలో కూడా జరిగినటువంటి అంశాన్ని దృష్టిలో పెట్టుకొని కాంగ్రెస్ పార్టీ ఒక విధి విధానాన్ని తీసుకుంది. రాబో రోజుల్లో ఇండియా కూటమికి అధికారంలోకి వచ్చిన తర్వాత అలాంటి కార్యక్రమం తీసుకుంటామని చెప్పినటువంటిది దానికి సంబంధించిన అంశం. అందులో ఏమాత్రం అభిప్రాయ భేదాలు లేవు. కానీ ఇప్పుడు తెలంగాణలో జరుగుతున్నటువంటిది అలాంటి గతంలో జరిగినటువంటి పార్టీ మార్పులకు సంబంధించినటువంటి అంశంలో నోరెత్తని వీళ్ళు ఈరోజు అసలు తెలంగాణలో మీ అధికారంలోకి వచ్చిన తర్వాత తెలంగాణ రాజకీయ పునరేకరణ అనేటువంటి ఆలోచన ఒకటి. బంగారు తెలంగాణ బీటీ బ్యాచ్ అని వాళ్ళు అన్నారు. బంగారు తెలంగాణ పేరుతో 2018 అధికారులకు వచ్చిన తర్వాత తెలుగుదేశం పార్టీని, సిపిఐను, బీఎస్పీని ఈ విధంగా చిన్న చిత్తగా పార్టీలు అన్నిటి ఏకంగా ఆయన పార్టీలో కలుపుకున్నప్పుడు వీళ్ళకి గుర్తుకురానటువంటిది. రెండోది 2018లో కూడా మేము అధికారంలోకి వచ్చిన తర్వాత అందరూ కూడా గమనించారు. అప్పుడేమో తలసాని శ్రీనివాస్ యాదవ్ గారేమో టీడీపీ నుంచి ఎమ్మెల్యే గెలిచిన ఏకంగా ఆయన మంత్రివర్గం తీసుకున్నారు. అంటే నైతికత గురించి మాట్లాడేటువంటి కేటీఆర్ గురించి చెప్పడానికి కోసం ప్రయత్నం చేస్తున్నా. 2018లో సవితా ఇంద్రెడ్డి గారు ఏకంగా మంత్రి విజయ్ శర్మ కాంగ్రెస్ పార్టీ గెలిచినటువంటి మేడం తీసుకొని వెళ్ళి ఆ రోజు మా దగ్గర 12 మంది ఎమ్మెల్యేలు కూడా తీసుకుపోయి పార్టీలోనే విలీనం చేసుకున్నారు. అంటే చట్టపరంగా అవకాశం ఉంది చేసుకున్న వాళ్ళు రేపు ఒకవేళ 25 మంది టీఆర్ఎస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీగా మారి తెలంగాణ ప్రాంత ప్రజలతోనే పేగుబదిని తెంచుకున్నటువంటి ఆ పార్టీలోకి మేము ఉండలేమని వాళ్ళు కూడా ఓ చట్ట ప్రకారంగా వచ్చి కాంగ్రెస్ పార్టీలో చేరి విలీనం అయితే బట్టి తప్పులేదు కదా. వాళ్ళు తీసుకున్నప్పుడు తప్పు, మేము తీసుకుంటే ఒప్పు, వాళ్ళు తీసుకుంటే ఒప్పు, మేము తీసుకుంటే తప్పని మీద వాటి ఎక్స్ఐ ట్విట్టర్ వేదిక ఏదో వాడిండో. అంటే ఆది శ్రీనివాస్ గారు, గతంలో అప్పుడు టీఆర్ఎస్, ఇప్పుడు బీఆర్ఎస్ కానీ అప్పుడు టీఆర్ఎస్ పార్టీ 12 మంది ఎమ్మెల్యేలను తీసుకున్నప్పుడు మీరు అన్నట్టుగా యాజ్ పర్ ప్రొసీజర్ 3 వంతులు 2 వంతులు ఉన్నప్పుడు శాసనసభ పక్షం విలీనం అయిపోయింది, అది జరిగింది. కానీ అప్పుడు కూడా తప్పే, ఒక పార్టీ టికెట్ మీద గెలిచిన వాళ్ళని బీఆర్ఎస్ ఎట్లా తీసుకుందన్న అంశాన్ని అదే రోజు మాలాంటి వాళ్ళు అందరం ప్రశ్నించాం. మీలాంటి వాళ్ళు ఇది చీకటి రోజు అన్నారు, ఇది రాజ్యాంగ విరుద్ధం అన్నారు. మళ్ళీ మీరు ఇప్పుడు బీఆర్ఎస్ టికెట్ మీద గెలిచిన వాళ్ళని, కారు గుర్తు మీద గెలిచిన వాళ్ళని మీరు తీసుకునేటప్పుడు అదే ప్రశ్న తలెత్తుంది కదా. అప్పుడు మీరు దాన్ని తప్పుపట్టారు, ఇప్పుడు ఈ విధంగా రావటం ఒప్పంటే అది కరెక్ట్ అవుతుందా?
ఇప్పుడు ఇదే కేటీఆర్, హరీష్ రావు, కేసీఆర్ కూడా సభలో ఈ ప్రభుత్వం 6 నెలల్లో పడిపోద్ది, పూర్తి చేస్తామని చెప్పనే మాటలు వాళ్ళందరితో రాజకీయ పార్టీగా మీరు చేతులు పొడుచుకొని కూర్చోనే కదా. మీరు వాళ్ళ ప్రభుత్వాన్ని పూరుస్తామని చెప్పనేటువంటి నీతి నైతికత కాదు కదా. ఈ ప్రభుత్వానికి 5 సంవత్సరాలు అవకాశం ఇచ్చినప్పుడు 5 సంవత్సరాలు ప్రభుత్వం నడవాలని చెప్పని కోరుకోవాలి తప్ప ఈ ప్రభుత్వం పడిపోతున్న చాపనాడతలు పెట్టి ఒక రకంగా మమ్మల్ని మేల్కొల్పిన ఈ పార్టీ టిఆర్ఎస్ పార్టీ మేము చేపట్టే కార్యక్రమం వల్ల మీ సందర్భాన్ని సూచితంగా కాంగ్రెస్ పార్టీ చేరిన వారు చేర్చుకోవడానికి ఒక ఆలోచన చేయడానికి కోసం అవకాశం ఇచ్చిన పార్టీ నేను భావిస్తున్నాను. నా వ్యక్తిగత అభిప్రాయం ప్రకారం ఈ రోజు మేము రాజకీయ పార్టీగానే ఉన్నాం. వాళ్ళు మా ఆలోచన ధోరణి, మా ప్రభుత్వ పథకాలు ప్రజలకు ప్రజా బాహుళ్యంలోకి వెళ్తున్న క్రమంలో ఈ దేశంలో, ఈ రాష్ట్రంలో మారుతున్నటువంటి కేసీఆర్ కూడా ఇదే డైలాగ్ చెప్పారు, టిఆర్ఎస్ రాజకీయ పార్టీ రాజకీయాలు చేస్తుంది, మేము చేతులు కట్టుకుని ఉంటామని సేమ్ డైలాగ్ ఇప్పుడు చూస్తుంది కదా. అందుకే వాటి డైలాగ్ వరకు అప్పైపోయి ప్రయత్నిస్తుంది కేటీఆర్ గారికి. నేనేమంటున్నా చట్టపరంగా ఈ రోజు మా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు 25 మంది ఎమ్మెల్యేలు రావడం సిద్ధంగా మాట్లాడారు మీరు అంటున్నారు. ఇప్పుడు ప్రెస్ మీట్ అన్నారు కదా, 25 మంది అంటే చట్టపరంగా వస్తున్నట్టే కదా. ఓకే, కరెక్ట్. 26 మంది వస్తే చట్టపరంగా వచ్చినట్టు ఖచ్చితంగా రవీంద్రరావు గారిని అడుగుదాం. రవీంద్రరావు గారు గతంలో 12 మంది ఎమ్మెల్యేలను తీసుకునేటప్పుడు ఇవన్నీ గుర్తు రాలేదా కేటీఆర్ కానీ బీఆర్ఎస్ నేతలకు కానీ అంటున్నారు రాజ్ శ్రీనివాస్ గారు. పాయింట్ నెంబర్ 1. 2, ఉత్తమ్ కుమార్ రెడ్డి ఏమంటున్నారంటే 25 మంది ఎమ్మెల్యేలు వస్తారు అని. అంటే మీరు గెలిచిన 39 మంది ఎమ్మెల్యేల్లో 26 మంది ఎమ్మెల్యేలు వస్తే వాళ్ళ మీద అనర్థ వేటు పడదు, శాసనసభ పక్షం విలీనం అయ్యే అసెంబ్లీ నియమావళి ప్రకారం ఆ రూల్ పొజిషన్ అనేది వాళ్ళకు ఒక సపోర్ట్ మెకానిజం ఆల్రెడీ ఉంది. గతంలో అలాగే కాంగ్రెస్ పార్టీ నుంచి 12 మంది ఎమ్మెల్యేలు మీ పార్టీలో చేరిన ఆ పరిస్థితి. ఆల్రెడీ 3 ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీలో చేరారు. దీనిపై మీ కామెంట్ ఏంటి సార్? గుడ్ మార్నింగ్ సతీష్ గారు. ఇప్పుడు చర్చ మీరు టీవీలో ఎందుకు పెట్టినారు అంటే కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో ఈ యొక్క ఫిరాయింపుల దాని మీద తక్షణమే అది చట్టం అమల్లోకి రావాలి, పార్టీ కండువా మార్చిన మరుక్షణమే అని వారి మేనిఫెస్టో పెట్టుకున్న దాని మీద మా కేటీఆర్ గారు స్పందిస్తే మీరు చర్చ పెట్టారు. ఇప్పుడు గత ప్రభుత్వం చేసిన అన్ని నెంబర్ వేసుకొని చర్చించుకొని అవే మీరు చేస్తారా? అదే మీ విధానమా? ప్రజలు మీకు అందుకనే ఓటేశారా? మార్పు అంటే మీరు కోరుకున్న మార్పు ఇదేనా? కాంగ్రెస్ 2004 తర్వాత కాంగ్రెస్ పార్టీ వాళ్ళు మా ఎమ్మెల్యేలను చేర్చుకున్నారు, 2009 తర్వాత చేర్చుకున్నారు. సరే, మేము అధికారంలోకి వచ్చినాక మేము చేర్చుకోవడం తప్పని మీరే బాగా మాట్లాడారు. మొన్నటి ఎన్నికల్లో కూడా రేవంత్ రెడ్డి గారు ఏం మాట్లాడారు? పార్టీ కండువా మారిన సన్యాసుల్ని రాళ్లతోటి కొట్టి చంపండి, ప్రజాక్షేత్రంలో రాళ్లతోటి కొట్టి తన్ని తరమండి అని వారి వీడియోస్ అన్ని కూడా ఈ రోజు కూడా అన్ని సోషల్ మీడియాలో రివీల్ అవుతున్నాయి. అంటే ఎన్నికల సందర్భంలో పార్టీ మారితే రాళ్లతోటి కొట్టి చంపమన్న మీరు, పార్టీ మారడం ఈ రకంగా దుర్మార్గం అని చెప్పిన మీరు, మేనిఫెస్టోలోనే పార్టీ మారడాన్ని తక్షణం వేటేయాలనే మీరు, ఇవాళ వారు చేసింది కాబట్టి మేము చేసినాం, వారికి నైతికత ఎక్కడిది? మాకు నైతికత లేదో, మేము తప్పు చేసినామో, చేర్చుకోవడం తప్పు అని ప్రజలు అనుకున్నారు, మమ్మల్ని ఓడించారు. అనేక కారణాలలో, ఓటమి కారణాలలో ఈ పార్టీలో చేర్చుకునే విధానం కూడా ఒకటి కావచ్చు. మరి మీరెందుకు చేస్తున్నారు? మీరు సొక్కమనే కదా, మీరు వాడిన భాష ప్రజలకు ఏం అప్పీల్ చేసి వచ్చారు? ఒక్కరు కూడా పార్టీ మారిన ఒక్కరిని కూడా మీరు చట్టసభలోకి రానివ్వం అని చెప్పి ఛాలెంజ్ చేసి మీరు మాట్లాడారు కదా. మిమ్మల్ని నమ్మే కదా, మాటలు నమ్మే కదా. మరి మిమ్మల్ని నమ్మిన మీరు ఏ రకంగా ఇవాళ మేనిఫెస్టోలో పెట్టుకొని ఇవాళ చేర్చుకుంటారండి? ఇంత బహిరంగంగా చట్టపరంగా వస్తారు, 25 మంది వస్తారు. 25 మంది వచ్చాక తీసుకోపోయారు, మరి కన్వెట్లా కప్పుతున్నారు ఇలా 1 by 1 ఇలా. మా పార్టీలో గెలిచిన ఎమ్మెల్యేకి మీరు ఎంపీ టికెట్ ఇచ్చి సబితీంద్రారెడ్డికి మంత్రి ఇయ్యలేదా? అది ఇయ్యలేదా? గత ప్రభుత్వం ఓటమి కారణాలు ఏంటి అనేది రివ్యూ చేసుకుంటేనే మీరు ఏం మాట్లాడి ప్రజల్ని ఓట్లు అడిగారు ఆ మాట మీద నిలబడాలి కదా. అంటే రవీంద్రరావు గారు మేనిఫెస్టోలో ఒకటి రాసుకొని ఒకటి అమలు పరచడం అనేది మీలాంటి నేతలు చాలా మంది 6 నెలల్లో ఈ ప్రభుత్వం కూలిపోతుంది, 4 నెలల్లో ప్రభుత్వం కూలిపోతుంది అంటే మేము ఎలా ఎందుకుంటాము? ఒక రకంగా మాకు మేలుకొలుపు కల్పించారు, అందుకే మేము జాగ్రత్త పడుతున్నాం, మాది కూడా రాజకీయ పార్టీ అంటున్నారు రాజ్ శ్రీనివాస్ గారు. ఇప్పుడు మేము కూడా
చాలా మంది మంత్రులు చాలా మంది రకరకాల టచ్ లో ఉన్నారు. రేవంత్ రెడ్డికే గోతులు ఇస్తున్నారని మేము ఎన్నో విషయాలు మాకు తెలిసినాయి, మా దృష్టిలో ఉన్నాయి, మేము మాట్లాడతాం. అన్ని మమ్మల్ని అనుసరిస్తారా? ఏమన్నా నైతికత? మేము వారు అన్నారు కాబట్టి మేము చేర్చుకున్నాం. మీరు ఎన్నికలలో ఏమన్నారు? రాళ్లతోటి కొట్టంపండి. ఈ బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు మా ప్రభుత్వాన్ని కూల్స్తామన్నారు. మీ దయతో మేము ఇవాళ అధికారంలోకి వచ్చినాం. మా ప్రభుత్వాన్ని కూల్చడానికి ప్రయత్నం చేస్తే ఒక్క బీఆర్ఎస్ నేతను కూడా వదలకండి, ప్రజాక్షేత్రంలో తరిమి కొట్టండి ప్రజలారా అని ధైర్యంగా విజ్ఞప్తి చేయరా అంటే గౌరవం ఉంటది. ఇదేం ముచ్చట నాకు అర్థం కాగలదా? మీరు అన్నాను కాబట్టి మీ నీతి మాల అంటారు. భర్త భార్య మీద కోపంతో అంటాడు. అయితే భార్య పోయి ఇక భర్త అన్నదాన్ని అమలు పరుస్తాడు అనండి. ఇదేనా అది సంసారం చేసే విధానం ఉంటదా? భర్త ఏదో కోపం మీద ఉండి ఏదో భాష మాట్లాడతాడు, అయితే పోయి తప్పు చేస్తానండి భార్య. ఇవాళ ప్రతిపక్షంగా మేము ఎన్నో రకాలుగా మాట్లాడతాం. మా మాటలన్నిటి పరిగణలోకి తీసుకొని మీరు మాట్లాడతారా? ఎట్లంటే మీరు అనేటివి చాలా ఉన్నాయి, భవిష్యత్తులో మీరు ఎదుర్కొనేటివి చాలా ఉంటాయి. మమ్మల్ని మీరు ఫాలో అవుతారా అండి నైతికత లేకుండా? ప్రతిపక్షాలు అన్నాక 100 మాటలు అంటాము, ప్రతిపక్షాలు అన్నాక 100 ఇష్యూస్ తెర ముందుకు తెస్తాము. దాంతో ఇంకేదో ప్రభుత్వం కూలిపోతుంది అందుకే మేము ఎమ్మెల్యేలు తీసుకుంటాం అన్నాం అనేది ఎంతవరకు నైతికత అనిపించుకుంటుందని అడుగుతున్నారు రవీంద్రరావు గారు. ఇప్పుడు వాళ్ళ ఆత్మలోకని చేసుకుంటున్నారు. ఇప్పుడు భార్యాభర్తల బంధంతో పోలుస్తున్నాడు. వాళ్ళకు మాకు భార్యాభర్తలు ఎందుకు అవుతుంది? వాళ్ళతో మేము ఎట్లా సంసారం చేస్తాం? టిఆర్ఎస్ పార్టీ ఒక విధానము, కాంగ్రెస్ పార్టీ ఒక విధానము. ఇప్పుడు వాళ్ళు చెప్పేటువంటి ప్రజలందరూ కూడా గమనించారు. నేను ఇంతకుముందు చెప్పినట్టుగా కేసీఆర్ గారు అధికారులు ఉన్నప్పుడు ఆ తెలంగాణ వాదంతో ఏ విధంగా ధ్వంసము విధ్వంసము ఆయా పార్టీల నాయకులు చేర్చుకునే క్రమంలో చేసిందని ప్రజలందరూ కూడా చూశారు. ఈరోజు ఆయన 39 సీట్లకే పరిమితి అయిన తర్వాత ప్రతిపక్ష నేతగా అసెంబ్లీకి వచ్చి ప్రజా సమస్యలపై మాట్లాడుతూ ఈ ప్రభుత్వానికి తప్పనిసరిగా మీ తగినంత సహకారం అందిస్తామని ఉంటే ఆయన గౌరవం ఇంకా పెరిగేది ఉండే. కానీ ఆయన అసెంబ్లీకి రాక 2 సార్లు అసెంబ్లీ జరిగింది. అసెంబ్లీకి రాక ఈరోజు లోక్సభ ఎన్నికలు వస్తున్న వేళ బయటకు వచ్చి ఇష్టానుసారంగా ఆయన మాట్లాడుతున్న మాటలు గాని ఈ ప్రభుత్వాన్ని ఫెయిల్ చేస్తాను పదం వాడినట్టుగా పూర్తి చేస్తాము 6 మాసాల లోపల అంతకంటే ఎక్కువ ఉండదని చెప్పినటువంటి భావన తీసుకుని వచ్చిన తర్వాత ప్రజలలో ఒక రకంగా వాళ్ళపైన కూడా వ్యతిరేకత వచ్చింది. కానీ ఇప్పటికే వాళ్ళు తీసుకున్న నిర్ణయాలకు పొరపాటు అంటే ఈరోజు ప్రభుత్వం 5 సంవత్సరాలు మీకే మంచిదిగా మా మీద వ్యతిరేకత వస్తే మీకే మంచిది కదా నా వ్యతిరేకత వస్తే ప్రతిపక్షం మీద వ్యతిరేకత వస్తే అధికార పక్షానికి మంచిదే కదా. రవీంద్రన్ వచ్చిందే. అందుకే నేనేమంటున్నా ఈరోజు ఎక్స్ లో మరో మాట కూడా అన్నారు. నేతన్నల గురించి కూడా ఎక్స్ లో కేటీఆర్ గారు పెట్టింది. ఇదే నేతన్నలకు 275 కోట్ల బకాయిలు సిరిసిల్లలో పెట్టింది. ఈరోజు ఎందుకు ఇవ్వలేకపోయినాడు దానికి సమాధానం లేదు. కానీ దానికోసం కూడా ఒక మాటలు మొన్నటి రోజు మీరు కేసీఆర్ గారు సిరిసిల్ల కక్షలు మాట్లాడే భాష యాస చూసుకోవచ్చు. మీరు వాళ్ళు మాట్లాడిన మాటలు ఈరోజు అదే భాష మేము వాడికి ఎలా ఉంటుందని చెప్పి దానికి సమాధానం లేదు. ఈరోజు ఎక్స్ వేదికగా ప్రజా సమస్యలు ఏదైతుందో కాళేశ్వరం పగిలిపోయిన ఎందుకు ఎక్స్ వేదికగా పంచుకోలేదు నీ ఆలోచన సమానం ఏం చెప్తారో ఇప్పటికే మీ ద్వారా అడుగుతున్నా. ఈరోజు కాళేశ్వరం కుంగిపోయింది పగిలిపోయింది, అది ఎక్స్ లో ఎందుకు 1.5 నిమిషం కంటే ఎక్కువ ఆ రోజు కేటీఆర్ గారు వెళ్ళి పగిలిపోయి చూడగానే షాక్ అయ్యిండు. అంత ఆత్మలోకంలో పొరపాటు చేసిన మేము అసలు పొరపాటు జరిగింది అనే భావన మనసులో కలిగినట్టుంది. ఆయన ఆత్మ పరిశీలన చేసుకుంటాడు కానీ బయటకు చెప్పుకోలేడు. అదే రోజు కూడా ఎక్స్ వేదికలు పంచుకుంటే బాగుంటుంది. అయినా ఇప్పుడు నేను రవీంద్రరావు గారు అన్నదానికి నేను సమాధానం చెప్పదలుచుకున్నాను. తప్పనిసరిగా ఇండియా కూటమి అధికారంలోకి వస్తే మా మేనిఫెస్టో చెప్పిన విధంగా ఒక పార్టీ నుంచి గెలిచిన వారు మరో పార్టీ కోసం సభ్యత్వం పోయేది చట్టం తీసుకోవాల్సిన అందులో ఏమాత్రం మీరు అనుమానపడాల్సిన అవసరం లేదు. అది ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ప్రభుత్వం చట్టం రూపంగా వచ్చిన తర్వాత అది అమలు జరుగుతుంటుంది. ఈ రోజు ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితులలో ఎవరైతే కాంగ్రెస్ పార్టీని చేపడుతున్నటువంటి కార్యక్రమాలు అమలు బాగా జరిగి ప్రజలకు వెళ్తున్న క్రమంలో ఆయాకు సంబంధించిన ఎమ్మెల్యేలు గతంలో జరిగిన విధంగా ఇప్పుడు కూడా మేము ప్రభుత్వానికి అండగా ఉంటామని వస్తే మేము తీసుకోకుండా ఎలా ఉంటాం? ఈరోజు చట్టపరంగా వారు 25 మంది ఉత్తమ్ కుమార్ రెడ్డి 25 మంది ఎమ్మెల్యే వచ్చిన తర్వాత పార్టీ పరంగా చీలికని వచ్చి వాళ్ళు విలీనమైతే కూడా తప్పులేదు కదా, చట్టపరంగా తీసుకుంటే కరెక్ట్ అనేటువంటి ఆలోచన. శ్రీనివాస్ గారు నిజంగా 26 మంది వస్తారా? ఆల్రెడీ 3 వచ్చారు. లేదంటే లోక్సభ ఎన్నికల వేళ ఏదో కొంత నిజంగా అందరూ వచ్చేస్తున్నారన్న ఒక భ్రమేమని కల్పిస్తున్నారా? టచ్ లో ఉన్నారా? అవకాశం ఉండడం వల్లనే కదా వారు ఆ స్థాయిలో మాజీ పీసీ అధ్యక్షుల హోదాలో ఈ రోజు ఓ బాధ్యత గల మంత్రిగా ఉన్నటువంటి వారు మాట్లాడితే మాటలకు అర్థం ఉండే ఉంటుంది. ఎందువల్ల రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారు కూడా మాత్రం అనేక మంది చర్చలు ఉన్నారు, గేటు తెరిస్తాం అన్నాడు ఉండడం వల్లనే కదా, లేకపోతే ఎందుకు వారు ఆ మాట్లాడుతుంటారు? ఎందుకంటే
మనోధైర్యం కోల్పోయారు టిఆర్ఎస్ పార్టీలో ఉన్నటువంటి నాయకులంతా. మా నాయకుల ప్రెస్టేషన్ నుండి ఏం మాట్లాడుతుందో తెలుస్తలేదు. కాబట్టి మేము ఈ పార్టీలో ఉండడం కంటే అధికార పార్టీతో కాంగ్రెస్ పార్టీ ప్రజలకు దగ్గర అవుతుంది, ఆ పార్టీతో ప్రజాసేవ చేయాలని చెప్పిన ఆలోచన వస్తువులు చెప్పినటువంటి నా ఆలోచన. ఎందుకంటే హరీష్ రావు వైపు ఈరోజు కవిత గారు కూడా అంటే సరే తను లిక్కర్ కేసులో కూడా జైలు ఉండడం ఇవన్నీ కూడా వాళ్ళ పార్టీలో అంతర్గతంగా జరుగుతున్న చర్చలలో కేసీఆర్ గారు ఏం చేయాలో పాల్పోక మరి సరైన రీతిలో హ్యాండ్లింగ్ చేయక పార్టీని ఉండడం వల్ల భవిష్యత్తు జరుగుతుందని చెప్పినటువంటి మా భావన. ఓకే రవీంద్రరావు గారు, ఎమ్మెల్యే ఉంటారన్న అంశాన్ని ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రస్తావిస్తూనే కేసీఆర్ అహంకార పూరిత వైఖరి వల్ల ఈ పార్టీకి దుస్థితి ఏర్పడింది, ఇంకా చాలా రకాల పరిణామాలు చోటు చేసుకోబోతున్నాయి బీఆర్ఎస్ పార్టీలో అని ఉత్తమ్ కుమార్ రెడ్డి అంటున్నారు. ఇప్పుడు మేము కూడా గత ప్రభుత్వంలో సార్ కాంగ్రెస్ నుంచి వచ్చే ఎమ్మెల్యేకి కండువై కప్పలే. చట్టబద్ధంగా ఎంతమంది ఎమ్మెల్యేలు అయితే రావాలనో విలీనం కావాలనో అంతమంది వచ్చిండ్రు తప్ప వచ్చినాక తప్ప మేము ఎమ్మెల్యే కండువ కప్పలే. నెంబర్ 1. వీళ్ళు ఎమ్మెల్యే వచ్చినాక చట్టబద్ధంగా విలీనం అయ్యే సంఖ్య వచ్చినాక ఆ ప్రకారం చేయాలి. రెండోది ఏంటంటే వీరు అంటున్నారు ఏమంటున్నారు, మా ప్రభుత్వం వచ్చాక చట్టం అయ్యాక మేము అమలు పరుస్తామంటే మేనిఫెస్టో అనేది మేము చేయబోయేది ఇది అని జనరల్ గా దాని మీద ఆ ఇన్సూరెన్స్ ఇస్తున్నారంటే దాన్ని పాటిస్తారు ఎవరైనా. మీ ప్రభుత్వం వచ్చేది లేదు, మీ ప్రభుత్వం చట్టం చేసేది లేదు, ఇక మేమైతే ఉన్న బలంగా ఎప్పుడైతే మేము చేయాల్సుకుందే చేస్తామని మీరు అంటున్నట్టుగానే అర్థమవుతుంది. ఇంకోటి ఎంతసేపు అని గత ప్రభుత్వం గురించి మాట్లాడతారు. మీరు ప్రతిపక్షం ఉన్నప్పుడు మాట్లాడినరు, ఎన్నికల సమయంలో మాట్లాడినరు, గత ప్రభుత్వం తప్పిదాల వల్ల మీరు అధికారంలోకి వచ్చారు. మీరు అధికారంలోకి వచ్చి 3 నెలలు 100 రోజులు దాటినాక 100 రోజుల లోపునే ఎన్నో అమలు పరుస్తామన్న మీరు 100 రోజులు దాటినాక కూడా గత ప్రభుత్వం, గత కేసీఆర్, గత చేరికలు, గత కాళేశ్వరం, గత కరెంటు, గత వ్యవహారాలు ఇవేనా అంటే నాకు అర్థం కాకర్త. ఇక కవిత కేసు పట్టుకుంట్రీ, ఫోన్ ట్యాపింగ్ పట్టుకుంట్రీ, కాళేశ్వరం పట్టుకుంట్రీ, రోజుకో కథ పేపర్లలో రాయిస్తాండ్రి, మా మీద పడి మాట్లాడడమే తప్ప మీరు చేస్తున్న మంచి మేము వచ్చినాక ఇది చేస్తున్నాం ఇది పోతున్నాం అనేది మీ ప్రభుత్వం చేస్తున్న పనుల మీద మీరు మాట్లాడాలి కదా. మీరు ఏ పేపర్ అన్నది చేయండి, ఏ మంత్రి మాటలన్నా చూడండి. కేసీఆర్ గారిని అనకుండా రైట్ కట్టినాం, ప్రాజెక్టులు కట్టినాం, కాళేశ్వరం అంటే ఒక మేడిగడ్డ బ్యారేజ్ కాదు కదా. మేడిగడ్డ బ్యారేజ్ అనేది ఒక లిఫ్టింగ్ పాయింట్. మరి ఎన్నో బ్యారేజీలు కట్టినాము, ఎన్నో కాలువలు తవ్వినాము, ఎన్నో రిజర్వాయర్లు కట్టినాం, ఎంతో వాటర్ రిసోర్సెస్ మేము డెవలప్ చేసినాం. అయినా మీరు 3 పిల్లలు కుంగిన కాడ మాట్లాడుతున్నారు. అరే బాగు చేసి చూసినావా కేసీఆర్ చేసిన తప్పు అని మేము ఇలా సరి చేసినాం, మేము నీళ్ళు అందించినాం అని చెప్పుకోవచ్చు కదా. తప్పును సరిదిద్దరు, మేము చేసిన తప్పులు చేయకుండా ఉండరు, ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చరు, పొద్దుస్తమానం కేసీఆర్ గారే నిందిస్తారు. గత పాలన గురించి మాట్లాడతారు, ఈ పాలన గురించి ఒక్క మంత్రి మాట్లాడు, నా ముఖ్యమంత్రి మాట్లాడు. ఏం విచ్చల విడతనం, ఏం పద్ధతి? ఒక సర్కార్ గిన్ని ఆకాంక్షలతోటి మాటలు చెప్పి వచ్చిన సర్కారు చేసే పని, ప్రజలకు ఇచ్చే వాగ్దానాల్ని నెరవేర్చే విధానాన్ని, ఆ ప్రజాభిమానాన్ని చూరగొనే విధానాన్ని ఇది అంటారా ఎవరన్నా? మీరు అవకాశం ఎవరికి ఇస్తున్నారు? 100 రూపాయలు మాకే ఇస్తారు, మేమే మాట్లాడతాం ఖచ్చితంగా. మీరు చేసేటివి అన్నిటిని మేము నిలదీస్తుంటాం. మా నిలదీసే మాకు సంబంధించిన అంశాలు మీరు పట్టుకొని అంటే మరి మీరు ఎంత దూరం పోతారు రండి, మంచిగా స్వీకరించండి. రవీంద్రరావు గారు మీ పార్టీకి సంబంధించి ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చండి. రైట్, మీ పార్టీకి సంబంధించి మొత్తం 39 మంది ఎమ్మెల్యేలు గెలిస్తే మనకు తెలుసు కంటోన్మెంట్ ఎమ్మెల్యే దురదృష్టవశాత్తు మరణించారు. ఇప్పుడు దానికి బై ఎలక్షన్ రాబోతుంది. అంటే యాజ్ పర్ రికార్డ్స్ 38 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు, అందులో 3 కాంగ్రెస్ వైపు వెళ్ళారు, ఇంకా 35 మంది ఉన్నారు. బట్ ఆన్ రికార్డ్స్ వాళ్ళు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలే. ఇక్కడ కొందరు మీరు అభ్యర్థులుగా ప్రకటించిన తర్వాత కూడా కొందరు పార్టీ మారిన పరిస్థితి ఉంది. మరి దీన్ని ఎట్లా సెటరేట్ చేసుకోబోతున్నారు? ఓకే, కాంగ్రెస్ ఆరోపణలు, కాంగ్రెస్ ఆపరేషన్ పక్కన పెడదాం, కానీ మీరెందుకు ఎమ్మెల్యేలని నిలబెట్టుకోలేకపోతున్నారు? మీరెందుకు నేతలు నిలబెట్టుకోలేకపోతున్నారు? ఇప్పుడు ఇదేమన్నా కొత్త విధానమా? కాంగ్రెస్ ఖాళీ అయ్యి మళ్ళా నిలదొక్కుని అధికారంలోకి రాలేదని. ఓకే, అధికారం మార్పిడి అయినాక రకరకాల వాళ్ళు మా పార్టీలోకి వచ్చినారు. వచ్చిన నేతలు చాలా మంది అవకాశవాదులు, అవకాశాల కోసం వచ్చే నేతలు ఉన్నారు. ఇంకా అది మార్పు రాలే. మేము కూడా నాయకులను తీసుకున్నాం,
ఎందుకు తీసుకున్నాం, మాది మేము అధికారంలో ఉన్నాం కాబట్టి పనులు అయితే అధికార పార్టీలో ఉండాలని వాళ్ళు వచ్చారు. మాది అధికారం పోయింది, మళ్ళా అధికార పార్టీ కోసం పోతారు. మా దగ్గర వాళ్ళు నిలవనప్పుడు రేపు మీ దగ్గర కూడా నిలవరు కదా. నిలవని వ్యక్తులని మీరు మళ్ళా పార్టీలకు తీసుకుంటారంటే అన్ని తెలిసే తీసుకుంటారు కదా. రేపు మీ అధికారం పోతే కూడా ఎవరు ఉండరు కదా. కాబట్టి నేతలు వస్తుంటారు పోతుంటారు అనేది ఇప్పుడు సహజం అయిపోయింది. దీన్ని తీవ్రంగా తీసుకునేది లేదు. పార్టీ పరంగా మీరు నిలబడాలి, కొట్లాడాలి. మాకు చాలా నాయకత్వం ఉంది. కొద్దిమంది నాయకులు పోయినంత మాత్రాన పార్టీ ఖాళీ కాదు. ఇక వాళ్ళు ఎమ్మెల్యేలు వస్తారు అనేది మైండ్ గేమ్ ఆడతారు. వచ్చేటోళ్ళు ఉంటే 30 మరి 25 మందికి ఒకటేసారి కండలు కప్పొచ్చు కదా. ఆల్రెడీ ముగ్గురు వచ్చారు కదా, ఆల్రెడీ ముగ్గురు వచ్చారు, ఆల్రెడీ కొన్ని పేర్లు వినిపిస్తున్నాయి జిల్లాల్లో. ఇదంతా మైండ్ గేమ్. నేతలు వస్తుంటారు పోతుంటారు అండి, అవకాశవాదులు ఉంటారు. మా పార్టీలో ఎంతమంది నేతలు ఇంకా ఉన్నారు, పార్టీ ఉందో మరి ఇద్దరు ముగ్గురు చేరుండొచ్చు, కానీ 25 మంది 26 మంది వస్తారనేది ఇది ప్యూర్లీ మైండ్ గేమ్ అంటున్నారు. ఇప్పుడు మైండ్ గేమా ఏం జరగబోతుంది అనేది కాలం చెప్తుంది. రేపు లోక్సభ ఎన్నికల్లో వాళ్ళకి ఎన్ని సీట్లు వస్తుందో, లోక్సభ ఎన్నికల్లో వాళ్ళ పరిస్థితి అనేది కూడా తేటతెల్లం అవుతుంది. ఈ రోజు టిఆర్ఎస్ పార్టీ నేను అనేక సందర్భాలు టిఆర్ఎస్ పార్టీగా మారిన తర్వాతనే తెలంగాణ ప్రజల తెగిపోయిందని కోరుకుంటుంది. ఇది మా పార్టీ కాదు, భారతదేశానికి వెళ్ళిపోయింది, మా పార్టీ కాదు అనేది ప్రజలకు వచ్చేసింది. ప్రజలకు వాళ్ళు ఇచ్చిన హామీలు అమలు పార్టీ పేరు కూడా మళ్ళీ టిఆర్ఎస్ అవుతుంది అంటున్నారు. ఆ పార్టీ ఆవిర్భావ దినోత్సవం ఉంది, ఆ రోజు కేసీఆర్ ఒక సంచలన ప్రకటన చేయబోతున్నారు, కీలక ప్రకటన చేయబోతున్నారు అంటున్నారు. ప్రజలకు తప్పైంది క్షమించండి, మళ్ళీ తెలంగాణ పార్టీ పెట్టుకుంటా అంటే పర్వాలేదు, మనం అంటే వాళ్ళ పార్టీ మార్చుకున్న హక్కు వాళ్ళకు ఉంది. మేము మేడిగడ్డకు పోయినప్పుడు అనుకున్నాం అరే మా వాళ్ళ పొరపాటు జరిగింది, ప్రజలకు క్షమించమని చెప్పి కోరుకుంటారు. అట్లా కోరుకోలేరు. మళ్ళీ సిరిసిల్ల వచ్చినప్పుడు తొక్కుకుంటే 50,000 మంది మేము మేడిగడ్డకి వెళ్తా ఉన్నారు. మేము ఆహ్వానించినాం. వారు వస్తా అంటే బేగంపేట ఎయిర్పోర్ట్ లో హెలికాప్టర్ సిద్ధం చేసినాం చెప్పిన వారికి. అప్పుడు ఆరోగ్య కాలు రావడం బస్సు రావడం ఇబ్బంది అనుకుంటా అని చెప్పి అనుకున్నాం. ఆనాడు రాలేదు. తర్వాత వాళ్ళు వెళ్ళారు. ఆరుగురు మేము అక్కడ ఆశించిన వాడికి వెళ్ళిన తర్వాత మా తప్పిద వల్ల మేడిగడ్డ దగ్గర పగుళ్ళు వచ్చినాయి, ఇది మా పొరపాటు అంటారు అనుకున్నాం. కేటీఆర్ హరీశ్వరం అనలేరు. ఇప్పుడు ఈయనేదో 50,000 మంది పోతాడు ఎవరద్దంటారు. తప్పని ఒప్పుకుంటే కరెక్ట్ కాదు. ఇప్పుడు వారు ఒక మాట బాగు చేస్తే తప్పనిసరిగా బాగు చేస్తే మేడిగడ్డ దగ్గర నేషనల్ డ్యామ్ సేఫ్టీ అధికారులు వచ్చి వాళ్ళు ఏ విధంగా పనులు చేయాలంటారు, ప్రొఫెసర్ ఆ విధంగా పనులు చేయడం సిద్ధంగా ఉండే వాళ్ళకి నివేదికలు తెప్పించుకుంటారు. వాళ్ళ ఆదేశాలు ఇవ్వలేదు మేడిగడ్డ సంబంధించి. ఈ రోజు వారు అన్న రవీంద్రన్న ఈ మధ్య గ్రామాలకు వెళ్ళిలో లేదా ఒకసారి గ్రామాలకు వెళ్ళినప్పుడు అడగండి, మా సంక్షేమ ఊకే మీ గురించి మేము మాట్లాడతలేము. ఈరోజు మీ తప్పిదాలు బయటకు వస్తున్నాయి. ఫోన్ ట్యాపింగ్ చేసి మీరు దానికి సంబంధించిన కత్రాలు వస్తే మీరు రాపించారు. ఎలా ఆ మధ్యలో మీరు ఏదైతే ఎమ్మెల్యే కొనుగోలు సంబంధించి భారతీయ జనతా పార్టీ సంబంధించిన అంశం జరిగినప్పుడు వరుసగా 15 రోజులు కథనాలు వచ్చినాయి. అప్పుడు మీరు టీఆర్ఎస్ పార్టీ రాపించింది. మరి ఆ 6 ఎమ్మెల్యే బీజేపీ సంబంధించి కొనుగోలు సంబంధించినటువంటి గెస్ట్ హౌస్ సంబంధించిన అంశాలు మీరు రాపించడం మీరు రాపించినట్టు భావించాలా, బీజేపీ రాపించినట్టు భావించాలా? ఈరోజు ప్రజాస్వామ్యంలో 4th ఎస్టేట్ గా ఉన్నటువంటి వార్తా కథనాలు పత్రికలు కావచ్చు, పత్రికా సాధనాలు కావచ్చు, లేకపోతే టీవీలు మీడియాలు కావచ్చు, జరుగుతున్నటువంటి ప్రజలకు వెంటనే చెప్పేటువంటి అవకాశం బాధ్యత వాళ్ళు తీసుకొని చేస్తున్నారు. ఇరుక పేరు మీరు లెక్కర్ కేసు ఇరుక పేరు మీరు ఇవన్నీ వాళ్ళు చెప్తే ఎందుకు తప్పడతారు మీరు? ఈరోజు మేము ఒక విషయాన్ని వారు అన్నారు, మీరు చేసే పనులు చెప్పుకోమని. మేము చేసే పనులు చెప్తున్నాము. 10 లక్షలు ఆరోగ్యశ్రీ ఇచ్చినాము, ఆడవాళ్లకు ఆర్టీసీ బస్సులు ఉచిత ప్రయాణం చేసినాము, 200 యూనిట్లు. ఈ రోజు గతంలో రైతులకు ఉచిత కరెంట్ ఇచ్చింది మేము. ఈరోజు గృహాలకు 200 యూనిట్లు కరెంట్ కూడా మాఫ్ చేసినాము. ప్రతి నియోజకవర్గం 3,500 ఇళ్ళు కూడా మంజూరు చేయించినాము. 5,000 రూపాయలకే సిలిండర్ ఇచ్చినాము. రాబో రోజుల్లో కూడా మెరుగైన రవీంద్రన్న మా వేనాడు రండి రాజన్ దేవుడు హామీల అమలు మీద ఎవరు ఏ హామీలు నెరవేర్చారు, ఏ హామీలు నెరవేర్చలేదన్న దానిపైన ప్రజల్లో ఒక క్లారిటీ ఉంది. చర్చను ముగించే ముందు రవీంద్రరావు గారు 27న మీ పార్టీ ఆవిర్భావ దినోత్సవం జరగబోతోంది. సార్ ఒక్క నిమిషం శ్రీనివాస్ గారు రవీంద్రన్ మా వెళ్ళాడు రమ్మని రాజీవ్ దర్శనం చేపిస్తా. రైట్ ఓకే. అలాంటి సత్సంబంధాలు మంచివే, పార్టీలు అతీతంగా దాన్ని మనం వెల్కమ్ చేద్దామండి. ఖచ్చితంగా రవీంద్రరావు గారు కూడా అలాంటి మనస్తత్వం ఉన్న వ్యక్తే, నాకు తెలుసు. అది ఒక వేరే అంశం. అయితే ఇప్పుడు రవీంద్రరావు గారు పార్టీ ఆవిర్భావ దినోత్సవం 27న జరగబోతుంది. బీఆర్ఎస్ మళ్ళీ టీఆర్ఎస్ గా మారబోతుంది. ఆ రోజు కేసీఆర్ ప్రకటన చేయొచ్చు అని అంటున్నారు. కానీ ఎక్కువగా పార్టీ క్యాడర్ కూడా ఎక్కువ మంది ఈ మధ్యకాలంలో సోషల్ మీడియాలో టీఆర్ఎస్ అని మారిస్తేనే మంచిది, ఆ అటాచ్మెంట్ మిస్ అవడం కూడా కొంత ఓటమికి కారణమైందన్న అభిప్రాయంలో ఉన్నారంటున్నారు. దీనిపైన క్లారిటీ ఇస్తారా సార్ కొంచెం? ఇప్పుడు
ఎన్నికల కోడ్ ఉంది, మరి ప్లీనరీ పెట్టుకోవచ్చా లేదనేది ఇంకా క్లారిటీ లేదు. ఓకే, నాకు తెలిసి ప్లీనరీ ఉంటదని మేము అనుకోవడం లేదు. ఎన్నికల కోడ్ ఉంది, అందరు కూడా తీవ్రంగా ఎన్నికల పనుల మీద ఉన్నప్పుడు జరుగుతుందని అనుకోవడం లేదు. కానీ ఒకటి మాత్రం వాస్తవం ఏంటంటే టిఆర్ఎస్ పార్టీ అనేది ఉండాలనేది మా దాంట్లో ఉద్యమ నాయకత్వం ఎక్కువ ఉంది కాబట్టి ఆ బీఆర్ఎస్ అనేది కాకుండా టిఆర్ఎస్ ఉంటే మాత్రం బాగుంటుంది అనేది డిమాండ్ అవుతుంది. దాని మీద మా అధ్యక్షుల వారు కూడా ఆలోచన చేస్తున్నట్టుగా అయితే ఉంది. కానీ మరి మార్చమా లేదనేది ఎటువైతే మా నాయకుడి నోటి నుండి అయితే ఇంకా మాట రాలేదు. బట్ క్షేత్రంలో నుంచి వచ్చిన డిమాండ్ మాత్రం అధిష్టానం దృష్టిలోనైతే ఉంది. క్లీనరీకి సంబంధించి కూడా ఇంకా క్లారిటీ లేదు. ఎన్నికల కోడ్ ఉన్న సందర్భంలో పెట్టుకోవచ్చా లేదా అనేది కూడా ఇంకా క్లారిటీ అయితే లేదు. రైట్. థ్యాంక్ యూ రవీంద్రరావు గారు, థ్యాంక్ యూ ఆర్ శ్రీనివాస్ గారు.